టీఎన్ఎన్ న్యూస్ కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. జగన్ అరెస్టు వివాదంపై జనసేన రియాక్షన్. ప్రొఫెసర్ నాగేశ్వరరావుపై బాలినేని శ్రీనివాసరావు ఫైర్. జనాభా విధానంపై చంద్రబాబుకు వైఎస్ జగన్ కౌంటర్. ఏపీలో రేగిన సరికొత్త వివాదం. ఉప్పల్లో ఐపీఎల్ టికెట్ల బ్లాక్ దందా. 5-6 రేట్ల అదనపు ధరలతో ఫ్యాన్స్ కు వాత. మైసూరులో రోడ్ రేస్ కలకలం. అప్పు అడిగినందుకు కార్ బానెట్ పై 500 మీటర్లు ఇడ్చుకెళ్లిన వైనం. పాకిస్తాన్ లో పుల్వామా దాడి సూత్రధారి హంజు బుర్హాన్ ఖేల్ ఖతం. ముజఫరాబాద్ లో గుర్తు తెలియని వ్యక్తుల కాల్పులు. ఇక డీటెయిల్స్ చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అరెస్టు ప్రతిపాదనల వ్యవహారంపై మాటల యుద్ధం మరింత ముదిరింది. జగన్ అరెస్టు అంశంపై ప్రొఫెసర్ నాగేశ్వరరావు చేసిన వ్యాఖ్యలు జనసేన పార్టీ సీనియర్ నేత బాలినేని శ్రీనివాసరావు తీవ్రంగా తప్పుపట్టారు. సమాజంలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి ఉన్న వ్యక్తిగత క్రెడిబిలిటీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమ రాజకీయ స్వార్థం కోసం వాడుకుంటోందని బాలినేని విమర్శించారు. గతంలో నాగేశ్వరరావు మేధస్సును గుర్తించి జనసేన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సముచిత అవకాశం ఇచ్చారని గుర్తు చేసిన ఆయన అలాంటి పవన్ కళ్యాణ్ పైనే ఇప్పుడు అనుచిత వ్యాఖ్యలు చేయడం తగదని హితో పలికారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు విశ్లేషణల వెనుక వైసీపీ పొలిటికల్ స్క్రిప్ట్ ఉందంటూ జనసేన నేత బాలినేని శ్రీనివాసరావు తీవ్ర ఆరోపణలు గుప్పించారు. సమాజంలో విద్యావేత్తగా విశ్లేషకుడిగా నాగేశ్వరరావుకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉందని, అయితే వైసీపీ నేతలు తమ రాజకీయ ప్రయత్నాల కోసం ఆయన ఆడుకుంటూ ఆ క్రెడిబిలిటీని దెబ్బతీస్తున్నారని బాలినేని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం ఒక వర్గానికి వత్తాసు పలికేలా ఆయన మాట్లాడడం సరికాదన్నారు. గతంలో రాష్ట్ర సమస్యలపై జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో ప్రొఫెసర్ నాగేశ్వరరావుకి డిప్యూటీ సీఎం పవన్ సముచిత స్థానం కల్పించి గౌరవించారని బాలినేని గుర్తు చేశారు. నాడు పవన్ కళ్యాణ్ ఆలోచనలను అభినందించిన నాగేశ్వరరావు నేడు వైసీపీ ట్రాప్లో పడి పవన్ కళ్యాణ్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం ఆయన స్థాయికి తగదన్నారు. జగన్ అరెస్ట్ అంశాన్ని తెరపైకి తెచ్చి కూటమి ప్రభుత్వంపై బురద చల్లేందుకు వైసీపీ కుట్రలు చేస్తుందని, అందులో భాగంగానే ఇలాంటి వ్యాఖ్యలు ప్రమోట్ చేస్తున్నారని మండిపడ్డారు. జగన్ అరెస్ట్ వార్తలపై ఇప్పటికే పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పందిస్తూ నాగేశ్వరరావు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేయగా, తాజాగా జనసేన నుంచి బాలినేని శ్రీనివాసరావు కూడా రంగంలో దిగడంతో ఏపీ రాజకీయాల్లో ఈ ఇష్యూ మరింత హాట్ టాపిక్ గా మారింది. అనేది పేరుంది ఆయనకి, దాన్ని అది వాడుకుంటున్నారు ఆయన్ని. అది కరెక్ట్ కాదు కదా ఆయనకి. అంటే దాని గురించి ఆయన క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ కదా, ప్రజలు నమ్ముతారనే పరిస్థితిలో ఆయన వాడుకుంటున్నారు. అది కరెక్ట్ కాదు, ఆయన ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని మేము చెప్పాల్సిన అవసరం ఉంది కదా, పబ్లిక్ తెలియాలి కదా. ఆయన క్రెడిబిలిటీ కూడా ఈ రకంగా చేయడం కరెక్ట్ కాదని పబ్లిక్ తెలియాలి కదా, అందుకోసం మాట్లాడను. అంటే ఇంకా వేరే అనలిస్ట్ కొంతమంది చాలా మంది తెలియని ఉంటారు, వాళ్ళ గురించి మేము మాట్లాడట్లా. ఒక క్రెడిబిలిటీ ఉన్న అనలిస్ట్ అని కూడా చెప్తా ఉన్నాం. ఆయన కూడా పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన్ని ఆయన అనలిస్ట్ మంచి అనలిస్ట్ అనే ఉద్దేశంతో ఫ్యాక్ట్ ఫైండింగ్ అనే కమిటీలో ఆయన వేశారు. అప్పుడు ఆయన పిల్లలు పిలిస్తే కూడా పోయారు. ఆయన మీద అంత గౌరవం ఉంది. అలాంటిది లేని తీసుకొచ్చారు కాబట్టి అది పబ్లిక్ ప్రజలు కూడా తెలియాల. అందు ఉద్దేశంతో మాట్లాడుతున్న తప్ప వేరే ఉద్దేశం కాదు. సార్ మరి ఇప్పుడు క్రెడిబిలిటీ ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీలో సభ్యునిగా ఇచ్చారు బాగుంటుంది. మరి ఇప్పుడు ఆ క్రెడిబిలిటీ లేదని మీరే చెప్తున్నారు కదా, ఆ సభ్యునిగా తొలగిస్తారా ఆయన్ని? అది గతంలో పెట్టారండి, నాట్ నౌ. గతంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనాభా పెంపుదల వ్యాఖ్యలు సరికొత్త చర్చకు దారితీశాయి. ఎక్కువ మంది పిల్లల్ని కనాలంటూ సీఎం చంద్రబాబు చేసిన సూచనలపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అత్యంత ఘాటుగా స్పందించారు. చంద్రబాబు నాయుడు ఆయన కుమారుడు లోకేష్ మాత్రం ఒక్కరినే కన్నారని, కానీ ప్రజలను మాత్రం 3-4 పిల్లల్ని కనమని చెప్పడం వెనుక ఉన్న ద్వంద్వ విధానం ఏంటని జగన్ నిలదీశారు. ఎక్కువ మంది పిల్లలుంటే పేదలు తమ పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వలేక జీవితాంతం పేదరికంలోనే మగ్గిపోవాలన్నది చంద్రబాబు కుట్రపూరిత ఆలోచనని జగన్ ధ్వజమెత్తారు. తాజా రాజకీయ పరిణామాలపై స్పందించిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూటమి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, చంద్రబాబు నాయుడు గత చరిత్రను ఎండగట్టారు. చంద్రబాబు 3-4 మందిని కనమని ప్రజలకు ఉచిత సలహాలు ఇస్తున్నారు, కానీ చంద్రబాబు ఒక్కరినే కన్నారు. ఆయన కొడుకు నారా లోకేష్ కూడా ఒక్కరినే కన్నారు. మీ కుటుంబాలకు ఒక చట్టం, రాష్ట్రంలోని పేద ప్రజలకు ఒక చట్టమా అని వైఎస్ జగన్ నిలదీశారు. ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల్లో ఎక్కువ మంది పిల్లలుంటే వారికి నాణ్యమైన చదువు, వైద్యం అందించడం పేద మధ్యతరగతి కుటుంబాలకు భారం అవుతుందన్న కనీస జ్ఞానం ముఖ్యమంత్రికి లేదా అని జగన్ ప్రశ్నించారు. పేద పిల్లలు చదువుల్లో వెనుకబడి ఎప్పటికీ తమకు గులాములుగా పేదరికంలోనే ఉండిపోవాలనే దారుణమైన ఆలోచన చంద్రబాబు మాటల్లో కనిపిస్తోందని
జగన్ మండిపడ్డారు. తమ ప్రభుత్వ హయాంలో అమ్మఒడి, వసతి దీవెన, విద్యా కానుక వంటి పథకాలతో పేద పిల్లలకు క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆ వ్యవస్థను దెబ్బతీస్తూ జనాభా పెంచాలనే కొత్త రాగాలు అందుకుంటోందని జగన్ తీవ్ర ఆరోపణలు గుప్పించారు. జనాభా విధానంపై అధికార ప్రతిపక్షాల మధ్య జరిగిన ఈ సరికొత్త వివాదం ఏపీ వ్యాప్తంగా అటు రాజకీయ వర్గాల్లో ఇటు సామాజిక విశ్లేషకుల్లో తీవ్ర చర్చకు దారితీసింది. వైఎస్ జగన్ చేసిన ఈ పదునైన వ్యాఖ్యలపై తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నేతలు ఎలా కౌంటర్ ఇస్తారో చూడాలి. ఇప్పుడు ఈ మనిషి ఏమంటాడు? సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు ఇప్పుడు ఏమంటున్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. సంపద సృష్టిస్తాను అని చెప్పిన ఈ పెద్ద మనిషి ఇప్పుడు ఏమంటా ఉన్నాడు? సంతానమే సంపద అంటున్నాడు. అని అంటూ ఏమంటున్నాడు? ముగ్గురిని కానండి, నలుగురిని కానండి అంటాడు. ఇంకా మోటివేట్ చేస్తూ ఇంకా ఏమంటాడు? మీరు ముగ్గురిని కంటే నేను 30,000 ఇస్తానంటాడు. నలుగురిని కంటే ఇంకా 30,000 అంటాడు. 40,000 ఇస్తానంటున్నాడు. ప్రజలంతా మొత్తుకుంటా ఉన్నారు. అయ్యా 30,000 కథ, 40,000 కథ దేవుడు ఎరుగు, 3వ సంతానం 4వ సంతానం కథ దేవుడు ఎరుగు. నువ్వు సూపర్ 6, సూపర్ 7లో ఇచ్చిన హామీలు ఏమైనా స్వామి? ఇంతవరకు వాటి పరిస్థితి దిక్కు తెలియడం లేదు మాకు. ఫస్ట్ వాటి గురించి ఆలోచన చేయి నువ్వు. ఆ తర్వాత నువ్వు 3వ సంతానము 4వ సంతానం గురించి నువ్వు చెప్తే ఏదో అంతో ఇంత వినేదానికి అవకాశం ఉంది అని ప్రజలు ఈరోజు మొత్తుకుంటా ఉన్నారు. నిజంగా మొట్టమొదటిసారిగా నేను చూస్తా ఉన్నా, ఈ పెద్ద మనిషి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే చెప్తాడో కనీసం ఆయనన్నా పాటించాలన్నా, కనీసం ఆయన కొడుకైనా పాటించాలన్నా. ఆయన కొడుకు ఒకడే, ఆయనకు ఒకడే, కానీ బీదోళ్ళకు మాత్రం 4 కావాలా. వాళ్ళు చదువుకోకూడదు, వాళ్ళ క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ మీడియం చదువులు ఇవ్వకూడదు, వాళ్ళ బతుకులు ఎప్పుడు చితికిపోయి ఉండాలా అనే ఆలోచన, దిక్కుమాలిన ఆలోచన చేయగలిగిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవడన్నా ఉన్నాడంటే ఒక చంద్రబాబు తప్ప ఇంక మూడోవాడు ఎవడు ఉండడు. హైదరాబాద్ లో క్రికెట్ ఫీవర్ పీక్స్ చేరింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో రేపు జరగబోయే సన్ రైజర్స్ హైదరాబాద్ చివరి హోమ్ మ్యాచ్ టికెట్లకు మార్కెట్లో విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. అయితే అభిమానులకున్న ఈ క్రేజ్ను కొందరు అక్రమార్కులు బ్లాక్ మార్కెట్ దందాలుగా భారీగా క్యాష్ చేసుకుంటున్నారు. ఒరిజినల్ ధరల కంటే 5-6 రెట్లు అదనంగా వసూలు చేస్తూ బ్లాక్ లో టికెట్లు విక్రయిస్తున్నట్లు క్రికెట్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు డిస్ట్రిక్ట్ యాప్ పేరిట నకిలీ లింకులు, వెబ్సైట్లను సృష్టించి ఫేక్ టికెట్లతో భారీ మోసాలకు పాల్పడుతున్న ఉదంతాలు వెలుగులోకి రావడం కలకలం రేపుతోంది. ప్లే ఆఫ్ సిరీస్ లో అత్యంత కీలకమైన మ్యాచ్ కావడంతో ఉప్పల్ స్టేడియం వద్ద టికెట్ల కోసం అభిమానుల తాకిడి విపరీతంగా పెరిగింది. అధికారికంగా 2,000 విలువైన సాధారణ గ్యాలరీ టికెట్లను బ్లాక్ మార్కెట్ లో ఏకంగా 5,000 నుంచి 10,000 వరకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. ఇక విలాసవంతమైన వీఐపీ కార్పొరేట్ బాక్స్ టికెట్ల ధరలకైతే రెక్కలొచ్చాయి. అసలు ధరకు పొంతం లేకుండా ఏకంగా 1,00,000కు పైగా పలుకుతున్నాయని, సాధారణ మిడిల్ క్లాస్ ఫ్యాన్స్ స్టేడియానికి రాకుండా చేస్తున్నారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆన్లైన్ బుకింగ్స్ క్లోజ్ అవడంతో కేటుగాళ్లు సరికొత్త మోసాలు తెరలేపారు. ఐపీఎల్ అధికారిక బుకింగ్ భాగస్వామి అయిన డిస్ట్రిక్ట్ యాప్ను పోలిన నకిలీ వెబ్సైట్లను, ఫిషింగ్ లింకులను సృష్టించారు. టికెట్లున్నాయంటూ నమ్మబలికి క్యూఆర్ కోడ్లతో కూడిన ఫేక్ టికెట్లను నమ్ముతూ అమాయక అభిమానుల జేబులకు చెల్లిపెడుతున్నారు. ఈ భారీ టికెట్ కుంభకోణం బ్లాక్ నెట్వర్క్లపై ఉప్పల్ పోలీసులు రంగంలో దిగారు. స్టేడియం పరిసరాల్లో గేట్ నెంబర్ 2 వద్ద నిఘా పెంచారు. ఇప్పటికే పలువురు అనుమానితులను అదుపులో తీసుకుని విచారిస్తున్నారు. ఫేక్ లింకులు నమ్మి సైబర్ మోసాల బారిన పడొద్దని, అనధికారిక వ్యక్తుల దగ్గర టికెట్లు కొని డబ్బులు పోగొట్టుకోవద్దని రాచకొండ పోలీసులు గట్టి హెచ్చరికలు జారీ చేశారు. टिकट पंपिंచిన 4 तुम तुम्हारा टिकट बुक करे इधर వెళ్ళిపోయిన టికెట్ तुम्हारा टिकट మళ్ళీ ఈ దాంట్లో ఓపెన్ బండిదే బ్రో టికెట్ వచ్చేసరికి కింద ఓపెన్ నాట్ ఉండదు ఎన్ని టికెట్స్ ఎంత హౌ మచ్ సేమ్ మీకు లేవంటారు మాకు అందరికి ఒకటేసారి ట్రాన్స్ఫర్ ఇంకోసారి కాదు వేరే వాళ్ళు పంపించకుండా ఒకటేసారి ఇప్పుడు పంపించలేము. నేను పంపించేసాను కదా, ఇక్కడ టిక్ కొట్టి నంబర్ ఇవ్వ కాంటాక్ట్ నెంబర్ అట్లా పంపించే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది. ఇప్పుడు నేను పంపించలేను, ఈయన పంపించలేడు, ఈయన నన్ను బ్లాక్ అయిపోయింది, ఈయన పంపించగలుగుతాను. అర్థమైందా? మీరు మా నంబర్ తీసుకోండి, ఎప్పుడైనా కావాలంటే టికెట్ తీసుకుంటాం. ఇది ఆర్సీబీ మ్యాచ్ కదా, కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్, కోహ్లీ ఉంటాడు కాబట్టి డిమాండ్. 9989796504
6,000 का बात ही ना को निकालो इधर 13,000 ऊपर ही बात करो। हाँ నంబర్ తీసుకోండి నా నంబర్ తీసుకోండి ఫోన్ చేయండి। డబ్బుల కోసం మనుషులు ఎంతగానో తెగిస్తున్నారు. అప్పుగా ఇచ్చిన డబ్బులు తిరిగి అడిగినందుకు ఓ వ్యక్తిని కారు బానెట్ పై దాదాపు 500 మీటర్ల పాటు అత్యంత ప్రమాదకరంగా ఈడ్చుకెళ్లిన షాకింగ్ ఉదంతం కర్ణాటకలోని మైసూరులో వెలుగు చూసింది. కారు ఆపమని బాధితుడు వేడుకుంటున్నా నిందితుడు ఏమాత్రం కరుణ లేకుండా కారును వేగంగా దూసుకెళ్లాడు. నడి రోడ్డుపై సినిమా స్టాండ్ ను తలపించేలా జరిగిన ఈ దారుణ దృశ్యాలను చూసి స్థానికులు భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బోనెట్ ను గట్టిగా పట్టుకుని వేలాడిన బాధితుడి పరిస్థితి చూసి రోడ్డుపై వెళ్లే వాహనదారులు విస్తుపోయారు. మైసూరు నగరంలో జరిగిన ఈ అమానుష ఘటనపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసుకుని సీసీటీవీ దృశ్యాల ఆధారంగా విచారణ వేగవంతం చేశారు. మైసూరు చెందిన మహాదేవ్ అనే వ్యక్తి ధనుంజయ్ అనే వ్యక్తికి గతంలో అప్పుగా డబ్బులిచ్చాడు. తనకు రావాల్సిన డబ్బులు తిరిగి ఇచ్చేయాలని మహాదేవ్ గట్టిగా అడగడంతో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. గొడవ జరుగుతున్న సమయంలో ధనుంజయ్ అక్కడి నుంచి కారులో పారిపోయేందుకు ప్రయత్నించాడు. అతను అడ్డుకునే క్రమంలో బాధితుడి మహాదేవ్ కారు బానెట్ పైకి ఎక్కాడు. అయినా నిందితుడు ధనుంజయ్ కారు ఆపకుండా మహాదేవ్ బానెట్ పై ఉండగానే కారును దాదాపు 500 మీటర్ల దూరం వేగంగా పోనిచ్చాడు. ఈ దారుణానికి సంబంధించిన విజువల్స్ రోడ్డు పక్కన ఉన్న సీసీటీవీ కెమెరాలో స్పష్టంగా రికార్డ్ అయ్యాయి. బాధితుడు కారును గట్టిగా పట్టుకుని ప్రాణాల కోసం కొట్టుమిట్టాడుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. స్థానికులు కారును అడ్డుకునే ప్రయత్నం చేయడంతో నిందితుడు చివరికి కారు ఆపి పరారయ్యాడు. బాధితుడు మహాదేవ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మైసూరు పోలీసులు నిందితుడు ధనుంజయ్పై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుడు కారును స్వాధీనం చేసుకుని పరారీలో ఉన్న అతని కోసం గాలిస్తున్నారు. భారతదేశ సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతూ 40 మంది భారత వీర జవాన్ల ప్రాణాలు తీసిన పుల్వామా ఘోర ఉగ్రదాడిలోని కీలక సూత్రధారి మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్ట్ హంజా బుర్హాన్ కు పాకిస్తాన్ గడ్డపైనే అంతిమ తీర్పు లభించింది. పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లోని ముజఫర్బాద్ లో గురువారం నాడు గుర్తు తెలియని వ్యక్తులు అతడిపై తోటాల వర్షం కురిపించి హతమార్చారు. అల్ బదర్ ఉగ్రవాద సంస్థకు ఆపరేషనల్ కమాండర్ గా వ్యవహరిస్తూ కశ్మీర్ యువతను ఉగ్రవాదం వైపు మళ్లిస్తున్న ఈ మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది ఖేల్ ముగేయడం అంతర్జాతీయ ఉగ్రవాద నెట్వర్క్ కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు. భారత రక్షణ సంస్థలు కంటి మీద కొనుక్కు లేకుండా వెతుకుతున్న ఉగ్రవాదుల జాబితాలో ఒకడైన హంజు బుర్హాన్ అలియాస్ అర్జుమండా కుల్జార్దార్ ముజఫరాబాద్ లోని తన రహస్య కార్యాలయంలో ఉండగా ఈ దాడి జరిగింది. ముజఫరాబాద్ లో శత్రువుల కళ్లుగప్పి ఉపాధ్యాయుడు అవతారంలో చలామణి అవుతున్న హంజు బుర్హాన్ లక్ష్యంగా గుర్తు తెలియని సాయుధులు మెరుపు దాడి చేశారు. అత్యంత సమీపం నుండి అతని తలలోకి బుల్లెట్లు దించడంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచినట్లు నివేదికలు అందుతున్నాయి. పాక్ ఇంటెలిజెన్స్ సంస్థ ఐఎస్ఐ ఇతనికి గన్మెన్లతో ప్రత్యేక రక్షణ కల్పించినప్పటికీ ఈ దాడి జరగడం గమనార్హం. 2019 ఫిబ్రవరి 14న జమ్మూ కశ్మీర్లోని పుల్వామాలో సీఆర్పీఎఫ్ కాన్వాయ్పై జరిగిన ఆత్మాహుతి దాడిలో 40 మంది భారత జవాన్లు అమరులయ్యారు. ఈ ఘాతకానికి వెనక ఉండి వ్యూహాలు రచించడంలో, ఉగ్రవాదులకు అవసరమైన పేలుడు పదార్థాలు సమకూర్చడంలో ఈ హంజు బుర్హాన్ కీలక పాత్ర పోషించాడని జాతీయ దర్యాప్తు సంస్థ నిర్ధారించింది. దీంతో భారత ప్రభుత్వం 2022లో ఇతన్ని చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం కింద అధికారికంగా ఉగ్రవాదిగా ప్రకటించింది. అసలు పేరు అర్జుమన్ కుల్జార్దార్ అయిన ఈ ఉగ్రవాది జమ్మూ కశ్మీర్లోని పుల్వామా జిల్లా రత్నిపోరాకు చెందినవాడు. 2017లో ఉన్నత చదువుల పేరుతో పాకిస్తాన్ పారిపోయి అక్కడ ఉగ్రవాద సంస్థలో చేరాడు. సోషల్ మీడియా ద్వారా కశ్మీర్ యువతను రెచ్చగొట్టడం, డ్రగ్స్ స్మగ్లింగ్ ద్వారా టెర్రర్ ఫండింగ్ చేయడం ఇతని ప్రధాన బాధ్యతలుగా ఉన్నాయి. భారత సైన్యంపై దాడి చేసిన పాపులకు కాలమే శిక్ష విధిస్తుందని, ఈ ఘటనతో పుల్వామా అమరవీరుల ఆత్మలకు శాంతి చేకూరిందని రక్షణ నిపుణులు పేర్కొంటున్నారు. ఇటీవలి కాలంలో పాకిస్తాన్ లో తలదాచుకుంటున్న లష్కర్ ఇ తొయ్యిబా, జైషే మహమ్మద్, అల్ బదర్ వంటి ఉగ్ర సంస్థల టాప్ కమాండర్లు వరుసగా గుర్తు తెలియని వ్యక్తుల చేతిలో హతమవడం తీవ్ర సంచలనంగా మారుతోంది. లంచం తీసుకుంటూ మహిళా ఎస్ఐ అవినీతి నిరోధక శాఖ అధికారులకు పట్టుబడిన ఘటన సికింద్రాబాద్ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఒక కేసు విషయంలో ఇబ్బందులు పెట్టకుండా ఉండేందుకు నిందితుల నుంచి 30,000 లంచం డిమాండ్ చేసిన ఎస్ఐ, ఏసీబీ అధికారులను ఆశ్రయించిన బాధితులు పోలీస్ స్టేషన్లోని కానిస్టేబుల్ విజయ్తో కలిసి 30,000 నగదు తీసుకుంటూ మహిళా ఎస్ఐ నంజిత పట్టుబడింది. ఏసీబీ డీఎస్పీ చలసాని శ్రీధర్ ఆధ్వర్యంలో అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. పోలీస్ స్టేషన్లోని సిబ్బంది సెల్ ఫోన్లు సైతం స్వాధీనం చేసుకుని సోదాలు నిర్వహిస్తున్నారు.
నమస్తే, నేను గంగసాని శ్రీధర్, డిఎస్పీ యాంటీ కరప్షన్ బ్యూరో, హైదరాబాద్ సిటీ. నాకు 2 days కింద ఒక ఫిర్యాదుదారుడు మమ్మల్ని అప్రోచ్ అయ్యాడు. అతను యాక్చువల్లీ వాళ్ళ నాన్నకు అతనికి మధ్యలో అతని లవ్ మ్యారేజ్ చేసుకున్నందుకు ఇంట్లో గొడవలు అవుతున్నాయి. వాళ్ళ నాన్నకి అతనికి మధ్యలో గొడవలు అయిపోయి వాళ్ళ నాన్న లాస్ట్ ఇయర్ కూడా ఇక్కడ ఒక కేసు రిజిస్టర్ చేశారు. ఆ కేసులో కూడా ఇతన్ని అరెస్ట్ చేశారు. తర్వాత ఈ సంవత్సరం కూడా మళ్ళీ రీసెంట్లీ ఒకటి హత్యా ప్రయత్నం అని చెప్పేసి 307 ఐపీసీ కింద 119 BNS కింద కేసు రిజిస్టర్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది. ఇక్కడ ఎస్ఐ ఉన్నటువంటి కిరణ్ నందిత అని చెప్పి ఆ ఎస్ఐ గారు అక్యూడ్ని రిమాండ్ చేశారు. ఆ అతనికి తర్వాత కోర్టు నుంచి బెయిల్ తీసుకున్నాడు. అతను బెయిల్ తీసుకున్నాక ఇక్కడ బెయిల్ కండిషన్స్లో ప్రతి సోమవారం రోజు ఇక్కడ అటెండెన్స్ ఇవ్వాలని చెప్పి ఇచ్చారు. అందులో భాగంగా అతను ప్రతి సోమవారం ఇక్కడ పోలీస్ స్టేషన్కి వస్తుంటే పొద్దున్న సాయంత్రం వరకు ఇక్కడ కూర్చోబెడుతున్నారు. కూర్చోబెట్టడం వల్ల అతను ఇక్కడ ఒక రైటర్ విజయ్ కుమార్ అని చెప్పేసి రైటర్ కానిస్టేబుల్ అతన్ని అప్రోచ్ అయ్యాడు. అతను ఏం చేశాడు, ఆల్రెడీ 10,000 రూపీస్ తీసుకున్నాడు. తీసుకొని ఇంకొక 15,000 ఎస్ఐ గారికి ఇస్తే ఆ బెయిల్ రిలాక్సేషన్ ఇక రాకుండా కూడా ఉండేట్టుగా తర్వాత ఇతను ఇల్లు కూడా ఖాళీ చేద్దాం అనుకున్నాడు. ఎందుకంటే ఇంట్లో ఉంటే ఎప్పుడు నాన్నతో గొడవలు అవుతున్నాయి అని చెప్పేసి గచ్చిబౌలికి షిఫ్ట్ అయిపోతా అంటే అందుకు కూడా మేము సహకరిస్తాము, కాబట్టి 15,000 ఇవ్వాలని చెప్పి అతను విజయ్ కుమార్ మాట్లాడాడు. తర్వాత కానిస్టేబుల్ మాట్లాడింది కాకుండా ఎస్ఐ గారు 15,000 కాదు నాకు 30,000 కావాలని చెప్పి మాట్లాడారు. ఆ 30,000 యాక్చువల్లీ మొన్న చెప్పారు, నిన్న ఉన్నను ఈ రోజు తీసుకురామని చెప్పారు. ఈ రోజు 30,000 తీసుకొని వచ్చాడు. అతను తీసుకొని వస్తే పైకి వెళ్ళి కలిస్తే ఇక్కడ ఉన్నటువంటి షెడ్లో ఇక్కడ పైనుంచి అవపడుతుంది. ఆ షెడ్లో స్కూటీ ఉంది, అందులో మనీ పెట్టిరమ్మని చెప్పేసి కీస్ ఇచ్చారు. కీస్ తీసుకొని అతను స్కూటీలో మనీ పెట్టాడు. మళ్ళీ తీసుకొని కీస్ హ్యాండ్ ఓవర్ చేశాక మేము పట్టుకోవడం జరిగింది. రెడ్ హ్యాండెడ్గా ట్రాప్ చేశాము. ఆ మనీ కూడా స్కూటీ నుంచి రికవరీ చేశాము. స్కూటీని కూడా సీజ్ చేశాము. తర్వాత అమౌంట్ 30,000 టోటల్ 30,000 రూపాయలు. లేదు, ఇప్పటికైతే ఎస్ఐ మరియు రైటర్ కానిస్టేబుల్ ఇద్దరిని అరెస్ట్ చేశాం మేము. ఇప్పుడు 30,000 క్యాష్ ఒకటి, తర్వాత వెహికల్ కూడా సీజ్ చేశారు, స్కూటీ. ఈ కేసు దేని గురించి అంటే కంప్లైంట్ ఏ విధంగా ఇచ్చారు? అదే అసలు మా దగ్గరికి వచ్చిన ఫిర్యాదుదారుడు ఇక్కడ ఈ పొజిషన్లో ముద్దాయి. అతను వాళ్ళ నాన్నని కొట్టినందుకు 307 కేసు వేసి రిమాండ్ చేశారు. ఆ రిమాండ్లో అతను జైలుకి వెళ్ళేసి బెయిల్ తీసుకొని వచ్చాడు. బెయిల్ కండిషన్స్ ప్రకారం ఇక్కడ పోలీసులు అటెండెన్స్ ఇస్తుంటే అతను పొద్దున్న సాయంత్రం ఇక్కడ కూర్చోబెట్టి సతాయిస్తున్నారని చెప్పేసి కొంత మనీ ఇస్తే కొంచెం కండిషన్స్ రిలాక్స్ చేస్తామన్న ఉద్దేశంతో వీళ్ళు మాట్లాడారు. అది మాట్లాడి ఆ అమౌంట్ గురించి ఇది చేశారు. విజ్ఞప్తి ఏంటంటే మన తెలంగాణ యాంటీ కరప్షన్ బ్యూరో తరఫున 1064 అనేది 24 hours టోల్ ఫ్రీ నెంబర్. అది ఎవరైనా కూడా 1064 కాల్ చేస్తే ఎప్పుడు కాల్ చేసినా కూడా మీకు రెస్పాన్స్ ఉంటుంది. తర్వాత ఆ కాల్ని మాకు కనెక్టెడ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్స్కు డైరెక్ట్ చేసి దాని మీద కేసు కూడా రిజిస్టర్ చేయడం జరుగుతుంది. తప్పనిసరిగా న్యాయం చేయబడుతుంది. కాబట్టి అందరూ 1064 ఎప్పుడైనా ఎక్కడైనా ఏ ప్రభుత్వ ఉద్యోగి కానీ మిమ్మల్ని లంచం అడిగితే 1064 కాల్ చేయండి. ఆ ఫిర్యాదుదారుడి పేరు చెప్పకూడదు. తెలుగు కళాబృందం నుండి గల్ఫ్ బాధితులకు ఉచితంగా సేవలు అందిస్తున్న నోబెల్ మురళి ఆర్మూర్కి విచ్చేసిన సందర్భంగా బీఎస్పీ నాయకులు గండికోట రాజన్న, బక్కోళ్ల రవి, అల్లెప్పు రాజు సన్మానించారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ సేవా సమితి నాయకులు కోటపాటి నరసింహనాయుడు, దుబాయ్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. జీపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్లకు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు యువనేత గుమ్మనూరు ఈశ్వర్. గుత్తిపట్టణం గాంధీ సర్కిల్ దగ్గర ఉన్న ఫుట్బాల్ గ్రౌండ్ లో క్రికెట్ ఆర్గనైజర్లు బొద్దుల రవి, ఆర్బీ శశి భార్గవ్, వెంకట్ ధోని, బోయ బాలకృష్ణ ఆధ్వర్యంలో దాదాపు 15 రోజుల నుంచి ఎంతో ఓపికతో సహనంతో జీపీఎల్ టోర్నమెంట్ ఘనంగా నిర్వహించారు. జీపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఫైనల్ మ్యాచ్ కు ముఖ్య అతిథిగా హాజరైన గుంతకల్ నియోజకవర్గ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం తనయుడు గుత్తి మరియు పామిడి ఇన్ఛార్జ్ యువనేత గుమ్మనూరు ఈశ్వర్ ముందుగా యువనేతకు జీపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ ఆర్గనైజర్స్ ఘనస్వాగతం పలికారు. యువనేత ఈశ్వర్ మ్యాచ్ ను తిలకించారు. ఫైనల్ మ్యాచ్ లో గుత్తి ఎల్లో స్టార్స్ వర్సెస్ రజాపురం కింగ్స్ 2 టీంలు తలపడడం జరిగింది. ఫైనల్ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ఎల్లో స్టార్స్ టీం 92 పరుగులకు 7 వికెట్ల నష్టానికి, రెండో బ్యాటింగ్ దిగిన రాజాపురం కింగ్స్ 75 పరుగులకు 9 వికెట్లు నష్టపోయి ఎల్లో స్టార్ టీం విన్నర్స్ గా నిలవడం జరిగింది. రన్నర్స్ గా రాజాపురం కింగ్స్ టీం నిలిచింది. జీపీఎల్ క్రికెట్ ప్రీమియర్ లీగ్ కు మొదటి బహుమతి గుత్తి పట్టణ అధ్యక్షులు ఎంకే చౌదరి 50,000 రూపాయలు, రెండో బహుమతి గుత్తి ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు చికెన్ సేనా యాదవ్ 25,000 రూపాయలు అందించడం జరిగింది. అలాగే ట్రోఫీ స్పాన్సర్స్ గుత్తి ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి కమిటీ సభ్యులు ఎర్రగూడి రమేష్, ఆర్ఎస్ యువ నాయకుడు రాజా టోర్నమెంట్ కి సపోర్ట్స్ గా మరియు టోర్నమెంట్ కి నీరు మరియు ఇతర సహకారాలు అందించిన వారు టీడీపీ సీనియర్ నాయకుడు బోయ వేణుగోపాల్, పిల్లెల సుధాకర్, గుత్తి మార్కెట్ యార్డ్ చైర్మన్ జక్కల చెరువు ప్రతాప్,
చెరుకూరు లక్ష్మణ్ చౌదరి, డాక్యుమెంటరీ రైటర్ రామకృష్ణ, హెచ్ఎం చిల్లాన్, వంశీ అందించారు. టోర్నమెంట్ నిర్వాహకులు మాట్లాడుతూ ఈ క్రికెట్ టోర్నమెంట్ కి నియోజకవర్గం నుంచి దాదాపు 70 టీంలు పాల్గొన్నాయన్నారు. 15 రోజుల పాటు ఈ టోర్నమెంట్ కి ఎలాంటి సమస్యలు లేకుండా ప్రశాంతంగా నిర్వహించాం. ఈ టోర్నమెంట్ కి సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. దీంతో పాటు ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా జరగడానికి సహకరించిన వారికి సపోర్టర్స్ కింద 5,000 రూపాయలు బొద్దుల రవి బహుమతిగా ఇచ్చారు. దీంతో పాటు ఈ టోర్నమెంట్ లో సహకరించిన హంపియర్స్ కి మరియు ఇతర వ్యక్తులకు కూడా షీల్డ్ బహుమతిగా ఈశ్వర్ చేతుల మీదుగా ప్రసాద్ స్పోర్ట్స్ వారికి అందజేశారు. నేటి పిడుగు వార్త ఎడిటర్ సయ్యద్ శేక్షావళి మాట్లాడుతూ ఈ టోర్నమెంట్ ఇంత ఘనంగా నిర్వహించిన బొద్దుల రవి, ఆర్వి శశి భార్గవ్, వెంకట్ ధోని, ప్రసాద్, బోయ బాలకృష్ణ, హెచ్ఎం చెలాని, గుమ్మనూరు ఈశ్వర్ చేతుల మీదుగా శాలువలతో సత్కరించారు. యువనేత ఈశ్వర్ మాట్లాడుతూ క్రీడలు ప్రోత్సహించడంలో మా గుమ్మనూరు ఫ్యామిలీ ముందుంటుందని, అలాగే గెలుపోవటంలో సహజమని తెలిపారు. ఇంకా ఇలాంటి క్రికెట్ టోర్నమెంట్లు ఎన్నో పెట్టి యువతను ప్రోత్సహిస్తామని తెలిపారు. గెలిచిన వారు ఎక్కువ, ఓడిన వారు తక్కువ కాదని అందరూ సమానని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రసాద్, కందుల సత్యనారాయణ రెడ్డి, ఉపాధ్యాయుడు శ్రీధర్ గౌడ్, భరత్ భూషణ్, పిఈటి దాదా కలందర్, ఎక్స్ కౌన్సిలర్ సుంకన్న, భాస్కర్ స్వామి, చన్నంశెట్టి దేవేంద్ర, పోతుల అరవింద్ యాదవ్, భారత్, ఫోటో స్టూడియో వినోద్, శివ, సునీల్, కృష్ణమూర్తి, ధానా, శ్రీనివాసులు, విజయ్, నాని తదితరులు పాల్గొన్నారు. ఆడిన టోర్నమెంట్ లో బెస్ట్ టీమ్ అలా 3 మ్యాచ్లు డిఫెండ్ చేశారు. ఒక మ్యాచ్ 30 బంతుల్లో 36 పరుగులు అంటే డిఫెండ్ చేశారు. 6 బంతుల్లో 7 పరుగులు అంటే డిఫెండ్ చేశారు. 6 బంతుల్లో 8 పరుగులన్నా కూడా డిఫెండ్ చేశారు. తరఫున ఈరోజు చిన్న సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మా నేటి పీడి గారి తరఫున ఈశ్వరన్న గారి చేతుల మీద జరపాలి. అదే ఎలాగది, ఎందుకంటే చాలా రోజులు నేను చూసిన కష్టం ఏమనేది, ఎందుకంటే నేను చాలా నేను కూడా సతాయించిన మ్యాచ్ లో చాలా గొప్పగా నిర్వహించినారు. చాలా ఓపికతో, సహనంతో చాలా ఇదిగా నిర్వహించినాం. అంటే ప్రతి ఒక్కరిని అడ్జస్ట్ చేసుకుంటా అన్ని బాగా చేసుకుంటాను. రాలేదు దగ్గర అదే పెద్ద మీరున్నారు. ప్రతిగా ధన్యవాదాలు. దాంతోపాటు మన ఊళ్ళోకి వచ్చేసి బాగుంటుంది. తర్వాత వచ్చేసి ఈ టోర్నమెంట్ కే ఈయన సారు, ఎందుకంటే మనం టోర్నమెంట్ పొద్దున చిన్నప్పటి నుంచి సాయంత్రం టోర్నమెంట్ విన్నింగ్ టీం కూడా రావాలా ముందుకి. ఫైనల్ లో రజాపురం టీం కూడా రావాలా. మీరు కాసేపు ప్రోగ్రామ్ జాయిన్ చేశాను. ఓకేనా? ప్రోగ్రామ్ మద్దతు ఈరోజు జేపీఎల్ గుమ్మనూరు ఈశ్వర్ మెగా టోర్నమెంట్ గుర్తులో మొదటి సీజన్ సందర్భంగా ఈరోజు ఇక్కడికి చేసిన క్రీడాభిమానులకి, గుర్తు పట్టణ ప్రజలకి అందరికీ స్వాగతం, సుస్వాగతం. ఈరోజు యువకులు క్రీడల వల్ల అన్ని రంగాల్లో రాణిస్తారు, వారిలో ఆత్మవిశ్వాసం పెరగాలనే అభిప్రాయంతో అన్నగారు ఇక్కడ ఒక మెగా టోర్నమెంట్ జరపాలి. క్రీడలకి ఈ సమ్మర్ లో చాలా మంది ఉంటారు, యువకులు అందరూ క్రీడా స్ఫూర్తితో అందరూ కలిసిమెలిసి ఉండాలనే ఉద్దేశంతో అన్నగారి మన గౌరవ ఎమ్మెల్యే శ్రీ గుమ్మనూరు జయరామన్న గారి సూచనతో, మన గుత్తి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారి సూచనతో ఈరోజు ఈ ప్రోగ్రాం జరపడం అయినది. అన్నగారు చెప్పిన వెంటనే మీరు ఈ విధంగా జరపండి, ఈ విధంగా జరిపితే అందరూ బాగుంటది అని చెప్పి అందరినీ మన రవీన్ అయితేనేమి ఇక్కడ ఈ కార్యక్రమం కొనసాగడానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మన గుత్తి మరియు పార్లమెంట్ ఇన్ఛార్జ్ శ్రీ గుమ్మనూరు ఈశ్వరన్న గారిని మాట్లాడవలసిందిగా కోరుచున్నాం. దయచేసి ఎల్లో స్టార్స్ వారు కూడా ఇక్కడ రావాల్సిందిగా కోరుచున్నాం. ఫ్రెండ్స్ సైడ్ రండి. గుత్తి గుమ్మనూరు ప్రీమియర్ లీగ్ ఒక 1 month బ్యాక్ నా తమ్ముళ్ళు వచ్చి ఇట్లా క్రికెట్ టోర్నమెంట్ పెడితే బాగుంటుంది అన్నప్పుడు, లేదు కంపల్సరీ పెట్టాలి, అది కూడా ఓపెన్ టోర్నమెంట్ వద్దు, మన కాన్స్టిట్యున్సీలోనే చాలా మంది టీంలు ఉన్నాయి, వాళ్ళందరూ మనం ఎంకరేజ్ చేయాలా, మనం ఎప్పుడు టోర్నమెంట్ పెట్టినా మన కాన్స్టిట్యున్సీ వాళ్ళు ముందుకు వచ్చి ఆడాలని చెప్పి ఒక 1 month బ్యాక్ డిసిషన్ తీసుకున్నాం. అట్లానే ఈరోజు మీరు చూస్తున్నారు ఎంతమంది ప్రేక్షకులు, దీనికి కష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈరోజు క్రికెట్ జరిగింది, నెక్స్ట్ ఫుట్బాల్ కూడా జరుగుతుంది, దాని తర్వాత కబడ్డీ కూడా జరుగుతుంది. మన గుంటికల్ కాన్స్టిట్యున్సీలో ఏ గేమ్స్ కావాలన్నా కూడా ఎవరైతే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తారో దాని టోర్నమెంట్ మనము
ప్రతి 2 నెలలకు 3 నెలలకు 6 నెలలకు పెట్టి మనము ఎంకరేజ్ చేయాలి అని అనుకుంటున్నాము. తర్వాత గేమ్ అన్నాక విన్నర్ ఒకరే ఉండాలా కాబట్టి మన ఎల్లో స్టార్స్ రాజాపురం టీం కూడా లాస్ట్ వరకు బాగా పోడారు, చాలా బాగా ఆడారు. దాంట్లో మరి రన్నరప్ అయినా కూడా మీరు సంతోషపడాలి. ఎందుకంటే మీరు ఆడుతుంటే చాలా మంది ఫుల్ ఎంజాయ్ చేశారు. ఇది ఇప్పుడే కాదు, నెక్స్ట్ కూడా ఇంకో టోర్నమెంట్ ఉంటుంది. మీకు కూడా తెలుసు, మొన్న నేను కూడా ఆడినాను ఇక్కడ. కాబట్టి నెక్స్ట్ ఏ టోర్నమెంట్ ఉన్నా కూడా ప్రతి ఒక్కరు గుంటకల్ కాన్స్టిట్యున్సీలో ప్రతి ఒక్క టీంలో ముందుకు వచ్చి ఆడాలా. ప్రతి ఒక్క టాలెంట్ ని బయటకు తీస్తుంది మన ఈ స్పోర్ట్స్. కాబట్టి ఎవరైతే ఈరోజు టోర్నమెంట్ అంటేనే ఫస్ట్ ప్రైజ్ మన చౌదరాన్నకి, తర్వాత సెకండ్ ప్రైజ్ మన చికెన్ సీన్ అన్న ముందుకొచ్చి చాలా మంది మరి ప్రైజులు కూడా ముందుకొచ్చి ఎంతో మంది స్పాన్సర్ చేయడం జరిగింది. ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అన్న అందరికి. తర్వాత మళ్ళీ రవి అయితే ఏమి, వెంకట్ అయితే ఏమి, శశి అయితే ఏమి, వీళ్ళంతా నాతో పాటు ఎప్పుడు నా కోసం ఉండేవాళ్ళు. అలాంటిది ఒక క్రికెట్ పెడితే బాగుంటుందని చెప్పి ఈరోజు ఇంత గ్రాండ్ సక్సెస్ అయిందంటే కారణము వీళ్ళే. నెక్స్ట్ ఇలాంటి టోర్నమెంట్ ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మహిళా కమిషన్ చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మికి పూజా కార్యక్రమాల అనంతరం వేద పండితుల ఆశీర్వచనాలు మరియు కేశవరావు ఆశీర్వాదాలతో చైర్పర్సన్ గా బాధ్యతలు స్వీకరించిన గద్వాల విజయలక్ష్మి మహిళా చైర్పర్సన్ కు శుభాకాంక్షలు తెలిపారు ఎమ్మెల్యే గణేష్. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, మాజీ మంత్రి గీతారెడ్డి, ఎమ్మెల్యే నవీన్ యాదవ్, ఎమ్మెల్యే తానం నాకిందర్. మేడం మేడం ఇక్కడ చూడండి మేడం, ఇక్కడ